మొదటి పత్రిక ప్రియమైన బిల్లారా, మొదటి పత్రిక 4వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలాంటి ప్రేమంట? మిక్కుటమైన ప్రేమంట కలిగిన వారై ఉండండి. ఏం కలిగి ఉండాలి? మిక్కుటమైనటువంటి దైవ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఈ ప్రేమ ఏం చేస్తుందంట? దేవుని ప్రేమ పాపాన్ని తవ్వుతుందా కప్పుతుందా? మనం తవ్వుతున్నామా కప్పుతున్నామా? చెప్పండి. తవ్వుతున్నాం కప్పుతున్నామా? తవ్వుతున్నారా? తవ్వుతే సెప్టిక్ ట్యాంక్ తవ్వుతా ఏమవుతుంది? అంతే. చాలామంది కంపు అలాగ ఉంటుంది అనమాట. తవ్వుతూ ఉంటారు. అదే ఎవరైనా తప్పు చేశారనుకోండి, చేశారు అందరూ చెప్తూనే ఉంటారు, ఊరంతా పోయింది కదా, అదే టాక్. అప్పుడు దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది అంత? తెలిసిన సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంటుంది నీ హృదయము, నీ మా నోరు. అర్థమైందా? నీలో ఏం లేదు, ప్రేమ లేదు. ఏం ప్రేమ లేదు? ఒకరు తప్పు గురించి చెప్పేటప్పుడు మరి నాలో ఏమైనా తప్పు ఉందా అని చూసుకోవాలి. మన తప్పులు చూసుకుంటే మనం మరి నోరు చెప్పం. అప్పుడు అలా జరుగుతుంది కదా. ఒక్కొక్కరు చెప్పే ముందు సడన్గా నువ్వు నీ సంగతి నాకు తెలియదు అంటే ఏమవుతాం? కప్పుని మూసేసుకుంటున్నారు. అంతే కదమ్మా. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? తప్పులు ఏం చేస్తుందండి? కప్పుతుందంట. పాపాలను అనేక పాపాలు, ఒకటి కాదంట. అక్కడ ఏమిటి? అనేక పాపములో అందుకని ఒకరేళ్ళ ఒకరు ఏం కలిగి ఉండండి? మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటే ఏమవుతాం? పోలే తెలియక అన్నది, తెలియక మాట్లాడాడు, తెలియక చేశాడని ఏం చేస్తామండి? వదిలేస్తాం. అవసరమైతే ప్రార్థన చేస్తాం. పదే అలా చేస్తున్నట్లయితే ఏం చేస్తాం? దేవుని దగ్గర ప్రభు అతన్ని కృప దయచి గ్రహించే జ్ఞానం ఇవ్వు. అతను చేస్తున్న తప్పు అని గ్రహించే జ్ఞానం ఇవ్వమని ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అందుకే ఇంకొక చక్కటి మాట కూడా రాయబడింది ప్రియులు. ఎపిసి రాసిన పత్రిక నేను ముగిస్తాను త్వరగా. 4వ అధ్యాయము, ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలంట. ఎలా క్షమించాలి? నిన్ను ప్రభు ఎలా క్షమించాడో అలా క్షమించాలంట. మనం కూడా అలా క్షమించే మనసు ఉందా? ఇప్పుడు ప్రభు నిన్ను క్షమించాడు కదా, క్షమించలేదా? ఒకరి పాపాలు ఎంచేటప్పుడు మనం ఎంత పాపులమో కూడా ఏం చేయాలి? మనము గ్రహించాలి. మన హృదయం ఎంత చెడ్డదో బయటికి కనబడకపోవచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, కొంతమంది పాపాలు బయటికి కనబడుతుంది. వారు బలహీనలు కాబట్టి వారు బలహీనత బయటపడతారు. కొంతమంది కనబడకుండా మేనేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అదే తేడా. అర్థమైందా? కొంతమంది పాపాలు ఏమవుతుంది? బయటికి కనబడుతుంది. కొంతమంది కనబడకుండా వేసేవాళ్ళు ఉంటారు. కానీ రెండింటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంటే ఇద్దరికి ఏమైనా తేడా చూస్తున్నాడా? ఇద్దరికి ఒకటే ఫలము. కానీ మనం ఏం చేస్తాం? ఎవడి తప్పులైతే కనబడిందో వాడిని పిక్కిలి పాపులుగా ఎంచుతాం, కనబడకుండా చేసేవానేమో గొప్పవాళ్ళుగా ఎంచుతాం. ఇదే మన దృష్టి, దేవుని దృష్టి. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? బాగా అర్థం చేసుకొని ప్రభు మనల్ని ఎలా క్షమిస్తాడో అదే రీతికి మనం కూడా ఏం చేయాలి? తనని క్షమించడము నేర్చుకోవాలి. అలా క్షమించకపోతే ప్రియులారా మనం పరలోకం కూడా వెళ్ళలేము.
నేను అనుకోని మారు మనసు పొందాను, బ్యాడ్జం పొందాను, బల్ల పాలు పొందుతున్నానని భ్రమపరచొద్దు. ఎందుకంటే రక్షింపబడిన విశ్వాసకు ఒక కండిషన్ ఉంది. రక్షణ పొందిన విశ్వాసకి ఏముంది? క్షమాపణ అనేది ఒక కండిషన్తో కూడినది. రోజుకి ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాం కదా. నిన్ను క్షమించాలంటే ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. ఉదాహరణ మీకు అర్థం అవ్వటానికి, నువ్వు ప్రభువుని ఎరగనప్పుడు, ప్రభు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఏమేమి చేసావు అది అనవసరం. ఎప్పుడైతే ప్రభు దగ్గర పాపిని అని ఒప్పుకున్నావో, ఎలాంటి కండిషన్ లేకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడిగా తీర్చేస్తున్నాడు. అర్థమైందా? నువ్వు రక్షింపని దినం మొదలుకొని నీ ముందు ఈ పరిశుద్ధ వాక్యం వచ్చింది. దానికి ముందు ఈ వాక్యము లేదు. యేసుకి రాకముందు నీకేం లేదు, ఈ వాక్యము లేదు. కానీ ఎప్పుడైతే రక్షింపడ్డావో, ప్రభువుకి వచ్చావో, ఈ వాక్యం నీ ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం ఏం చేయాలి? నువ్వు నడుచుకోవాలి. అలా నడుచుకోవాలి. అప్పటి నుంచి ప్రతి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అప్పటి నుంచి నువ్వు కావాలని తెలిసి కూడా తప్పు చేసి పాపము చేసి ప్రభా నేను పాపినని అంటే దేవుడు ఏం చేయడు? ఏం చేయడండి? ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం చెప్తాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపుడు. 12 కూడా చదవ, 12 చదవమ్మా. 12 మా రుణస్తులను చూడండి. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ వెళ్ళి ఏం చేస్తాం మనము? ప్రభా క్షమించు ప్రభా, క్షమించు ప్రభాని ఏడ్చేస్తాం కదా. ఇక్కడ ఏం ప్రార్థన చేయమన్నాడు? ప్రభా నా పట్ల నాకు రుణపడి ఉన్నవారు, అంటే నా పట్ల తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని నేను ఎలాగ క్షమించానో. ప్రార్థనకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మొట్టమొదటి నువ్వు మోకరించే ముందు ఏం చేయాలి చెప్పండి? మీరు ప్రార్థన మోకరించినప్పుడు ఏం చేయాలి? ముందు నీ పట్ల నువ్వు ఎవరెవరిని క్షమించాలో అందరిని క్షమించాలి. నీ పట్ల ఎవరెవరు తప్పు చేశారో, ఎవరి మీద నీ కోపం ఉందో, ఎవరి మీద పగ ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో, వాళ్ళందరినీ ఏం చేయాలి? క్షమించాలి. ప్రభా వీడు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు, క్షమించు అని క్షమించాలి మనస్ఫూర్తిగా. అప్పుడు వెళ్ళి నువ్వు ప్రభు దగ్గరికి ఏం చేయాలి? ప్రభా నేను క్షమించాను కాబట్టి నన్ను కూడా క్షమించయ్యా అనాలి. హల్లెలూయా. అర్థమైందా? స్టార్టింగ్లో క్షమించమన్నాడు కాబట్టి దేవుడు క్షమించాడు, అన్నీ క్షమిస్తూ ఉంటాడు, నేను చేసేది చేస్తూ ఉంటానంటే కుదరదు. నేను మాత్రం ఎవరిని క్షమించను కానీ నన్ను మాత్రం ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. ఇప్పుడు ఆలోచించండి, మీ హృదయంలో ఎవరి మీద ఎంతెంత కోపం ఉంది, ఎంతెంత పగ ఉంది, ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి. అర్థమైందా? ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసే ముందు ఇంకొక వాక్యం కూడా ఉంది కదా. నువ్వు ప్రార్థనకి ఎక్కడ బలి అర్పించే ముందు ఎక్కడుంది? ఇక్కడే కదా, 23వ వచనం, 5:23 అమ్మా, 5:23 అమ్మా. కావున నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలండి. ఏమన్నాడు? ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వచ్చావు, కూర్చొని స్తోత్రం అనగానే నువ్వు ఎవరినో తిట్టొచ్చావని జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే నీ స్తోత్రాలు ఆపు. నీ స్తోత్రాలు ఎవరికి కావాలి? స్తోత్రాలు దేవుడు ఇష్టపడడు. నేను పాపిని ప్రభానా,
అసలు ముందు ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణకు అడిగిరా. ఎందుకంటే నీ విషయమై అతను హృదయంలో ఏం కలిగి ఉన్నాడు? అతడే కావచ్చు, ఆమె కావచ్చు, ఏం కలిగి ఉన్నాడు? బాధ కలిగి ఉన్నాడు, వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి అతని దగ్గర ఏం చేయి? క్షమాపణ వేడురా.